మాది పేదల సర్కార్, అందరికీ అండగా ఉంటామన్న ఏపీ సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం, జూన్ 4న నిరసనలకు జాగృతి పిలుపు. సెక్రటేరియట్ ఎదుట ఉద్రిక్తత, ముట్టడికి యత్నించిన 370 జీవో బాధితులు. కూటమి సర్కార్పై బొత్స ఫైర్, మహానాడంతా ఓ డ్రామా అంటూ విమర్శ. సిరాజ్ కేసులో కీలక పరిణామం, వరంగల్లో 2 అనుచరులు అరెస్ట్. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద, ఇన్ఫ్లో 41,427, అవుట్ఫ్లో నిల్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించింది, రైతులను కేంద్రమే ఆదుకుంటోందన్న బండి సంజయ్. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న హరీష్ రావు. తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న కరోనా, ఏపీలో 4 పాజిటివ్. విజృంభిస్తున్న కరోనా, దేశవ్యాప్తంగా 2,000 దాటిన కేసులు. గూఢచర్యం ఆరోపణలతో రిమాండ్లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఎంక్వైరీలో సంచలన విషయాలు. భారత్ పాక్ కాల్పుల విరమణపై మరోసారి ట్రంప్ క్రెడిట్, యుద్ధాన్ని తానే ఆపినట్టు చెప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్. తాజ్ మహల్ కు ప్రత్యేక రక్షణ, యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. యజమాని లేకున్నా భూ రిజిస్ట్రేషన్ కు అవకాశం, తెలంగాణలో 2 విధాలుగా వెసులుబాటు. రెండు లక్షల్లోపు పసిడి రుణాలకు వెసులుబాటు, కఠిన నిబంధనలు వర్తింపజేయొద్దని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచన. అన్నీ సిద్ధమయ్యాక పారిపోతున్న యువత, పీటలెక్కని పెళ్లిళ్లు, వేదనలో కుటుంబాలు. బ్రాండెడ్ పేరుతో లోకల్ సరుకు విచ్చలవిడిగా విక్రయం, ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు. ఆపరేషన్ సింధూర్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం, స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్న కొలంబియా. అడ్వాన్స్ టిప్ పేరుతో కంపెనీల యాప్ల దోపిడీ, ఓలా, ఉబెర్, ర్యాపిడోలపై దర్యాప్తు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి. నైతిక ప్రవర్తన బాగుంటేనే అనుమతి, పౌరసత్వంపై అమెరికా కొత్త మెలిక. స్టీల్, అల్యూమినియంపై 50% సుంకం, భారీగా టారిఫ్ పెంచిన ట్రంప్ ప్రభుత్వం. మస్క్ కు ఘనంగా వీడ్కోలు, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్తో అమెరికా అంటకాగుతోంది.
ఎంఐటిలో 2వ అమెరికన్ విద్యార్థిని సంచలన ప్రసంగం.